అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఎక్కువ మంది అద్వైతం, ద్వైతం, విశిష్ట అద్వైతం సిద్ధాంతాల గురించి ఆదిశంకర భగవత్పాదులు, శ్రీమద్ మధ్వాచార్యులు, రామానుజాచార్యుల వారి గురించి ఆవేశంగా మాట్లాడుతున్న సందర్భం ఇది. కానీ నేను దాని గురించి మాట్లాడను. మరి నేను దేని గురించి అంటే వీరందరికీ ఆవేశం కలిగించిన సందర్భం గురించి మాట్లాడతాను. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి కదా, మరి ఏ కారణం లేకుండానే వీరందరికీ ఆవేశం వచ్చిందంటారా? నేనే కారణం చెప్తాను. జిఎస్ స్వామి వారు చేసిన బోధనలు ఎదుటివారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఆధారం నేను చూపిస్తాను, ఒకసారి స్క్రీన్ మీద మీరు చూడండి. జిఆర్ ట్రస్ట్ వారు శ్రీ భగవద్ రామానుజుల వారి చరిత్రను ముద్రించిన పుస్తకం ఇది. ఇందులో ప్రథమ ముద్రణ 2016లో 10,000 ప్రతులు ముద్రించారు. ఇందులో పెద్ద జిఆర్ స్వామి వారి ఫోటో, చిన్న జిఆర్ స్వామి వారి ఫోటో, జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి అడ్రస్తో సహా అన్నీ ఉన్నాయి. ఈ పుస్తకంలో 7వ పేజీలో అద్వైత సిద్ధాంతపు పునాదులపై ప్రచారక మతాలుగా ఉన్న క్రైస్తవం, ఇస్లాంలు ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక భాగాన్ని తమ స్వాధీనంలో ఉంచుకున్నాయి. 217 కోట్ల జనాభాతో క్రైస్తవం 160 కోట్ల జనాభాతో ఇస్లాం 2010 గణాంకాల ప్రకారం 54% ప్రపంచ జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. దీని అర్థం ఏంటి అంటే అద్వైత సిద్ధాంతం ఆధారంగా 2 విదేశీ మతాలు ఉద్భవించాయి అని, ప్రపంచంలో ఎక్కువ భాగం తన జనాభా విస్తరించాయి అని, 54% ప్రపంచ జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అనడంలో ఈ 2 మతాల వల్ల జరుగుతున్న నష్టానికి కారణం అద్వైతం అని చెప్తున్నారు. మనందరికీ తెలుసు ఆది శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంత అవలంబికులని, కొందరి అభిప్రాయం ప్రకారం వారే ప్రతిపాదకులని. జిఆర్ ట్రస్ట్ వారి ఉద్దేశం ఆది శంకరాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతం వలనే క్రైస్తవ్యం, ఇస్లాం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వారి ఉద్దేశం 2016లోనే వీరు ఇలా రాసి ప్రచారాలు చేస్తే 2026లోనే అప్డేట్ అయ్యారు. శంకరులకి చిత్రాన్నాయ పీఠాలకు సంబంధం లేదంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. యథా రాజా తథా ప్రజ అన్నట్లు యథా గురు తథా శిష్య అనే శిష్యురాళ్ళు ఉన్నారు. వీరి మాటలు రాళ్ల కన్నా కఠినం. ఈ దూతులలో ప్రముఖుడు వీడి పేరు పైలదాస్. ఈ వృద్ధ జంబోకం చిన్నజీయ సంవారి అద్వైత, స్మార్త, శంకర, శివద్వేషాన్ని పుణికిపుచ్చుకున్నాడు. ప్రూఫ్ కావాలా? అయితే వీడియో చూడండి. మా ముత్తాత బాపనాడు వీడు ఎలా పుట్టాడో తెలియదు, ఎవరికి పుట్టాడో తెలియదు. ఏమంటే బ్రాహ్మణ స్త్రీలు అందరూ కట్టుకున్నట్టుగా కాపురం చేస్తున్నారా? ఒకసారి చూసుకోండి. బయట ఎంతమందితో చేస్తుంటారు. అది ముందేమో అనేక మంది తిరుగుతుంది, ఆ తర్వాత ఇంకొకటి చేసుకుంటుంది, ఆ తర్వాత కూడా వీడితో కాపురం చేయకుండా ఇంకొకటితో కాపురం చేస్తుంది. ఎవరికి పుట్టాడో తెలియదు. గ్రహాల్ని, భూతాల్ని, ప్రేతాల్ని, పిశాచాల్ని నమ్మేటటువంటి వాళ్ళే స్మార్తులు. వాళ్ళు శాంతి క్రియలు చేస్తారు, వాంతి క్రియలు చేస్తుంటారు. శంకరాచార్యుల వారి జగద్గురువే అనడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అంటే కొంత పరిశీలన చేసిన తర్వాత వారికి కూడా జగద్గురువు అనడానికి కొంత అర్హత ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే శంకరాచార్యుల వారి మీద చాలా మందికి అపోహలు ఉన్నాయి. ధర్మాన్ని నిలబెట్టినటువంటి వివేకానందుల వారికే శంకరాచార్యుల వారి మీద చాలా డౌట్ ఉంది. సమాజంలో జగద్గురువు అనిపించుకోవడానికి అర్హత కలిగినటువంటి వారు భగవద్ రామానుజుల వారే అని, శంకరాచార్యుల వారికి అర్హత లేదు అని అభిప్రాయపడినటువంటి వారు వివేకానందుల వారు. సామాన్య ప్రజానీకం కోసం పరితపించినటువంటి వారిలో భగవద్ రామానుజుల వారే అగ్రగణ్యులు. శంకరాచార్యుల వారికి అలాంటి హృదయ వైశాల్యం లేదు. ఉండేది రామాలయం. రామాలయంలో రాముడు మాత్రం ఉండడు. అక్కడ శివలింగం పెడతారు, లేకపోతే అయ్యప్పని పెడతారు, ఇంకొక అయ్యప్పని పెడతారు, ఇంకేదో పెడతారు. రాముడిని మాత్రం పూజించారు. ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నాడు, వీడికి సంస్కారం లేదా అనుకోకండి. పంచ సంస్కారాలు ఈ నేర్చుజోడికి ప్రసాదించారు. పైగా గురువు గారి మన్ననలు పొంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అర్చకత్వ శిక్షణలో బోధకుడుగా నియమింపబడ్డాడు. ఏం బోధన చేశాడో తెలుసా? బ్రాహ్మణ ద్వేషం, స్మార్తక అద్వైత ద్వేషం, స్త్రీలను కించపరచడం ముఖ్యమైన వీడి అంశాలు. వీడు స్మార్తులనే కాకుండా
వైకానసులను వాళ్ళ స్త్రీలను బూతులు తిట్టిన ఘన చరిత్ర చూసి గురువుగారి మనసు రంజిల్లి పదవి అధికారం దక్కాయి. దీనికి అర్థం జిఆర్ గారికి అద్వైతం పట్ల, శంకరుల పట్ల, శివుని పట్ల గల ద్వేషభావం అర్థమవుతుందా? ఏం కాదంటారా? మీరే చెప్పండి కామెంట్లో.